హాయ్ అండి. నేను మీ స్వాతి కలెక్షన్స్. ఇదైతే పొద్దున్న ఎగ్ కర్రీ చేసేటప్పుడు వీడియో అండి. నార్మల్‌గా ఈ వీడియో కాకుండా నేను చెప్పే వాయిస్ అయితే వినండి ఫ్రెండ్స్. ఈ వీడియోలో అయితే కర్రీ చేసుకుంటూ నేనైతే పొద్దున ఈ కర్రీ చేసేటప్పుడు దేవుడా దయ్యమా అనే దానికి ఎంతమంది కనెక్ట్ అయ్యారో గూడంగా లైక్ చేయమని చెప్పాను కదా! కామెంట్ చేయమని చెప్పాను కదా! కొందరైతే కామెంట్ అయితే చేశారు. లైక్ కూడా చేశారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఇంకా నేను చెప్పేది ఏంటంటే ఎగ్ కర్రీ ఇష్టం ఉంటే చూడండి, లేకుంటే స్కిప్ చేయండి ఫ్రెండ్స్. నేను చెప్పే వాయిస్ మాత్రమే వినండి. నేను చెప్పేది మాత్రమే వినండి ఫ్రెండ్స్. ఇదైతే పొద్దున ఎగ్ కర్రీ చేసేటప్పుడు నాకు ఎగ్ కర్రీ అనగానే ఫస్ట్ గుర్తొచ్చేది మాత్రం మా పెద్దోడు పుట్టినప్పుడు ఎగ్ కర్రీనే అండి. నాకు అప్పటి నుంచి ఇప్పటి వరకు నేనైతే ఇలా బాయిల్డ్ ఎగ్ అయితే తినను. నాకు ఎగ్ తినాలంటేనే భయం అవుతుంది. ఎందుకనేది కూడా చెప్తాను. దీనికి ఎంతమంది కనెక్ట్ అయ్యారో కూడా చెప్పండి ఫ్రెండ్స్. నాకంటే దేవుడు అంటే చాలా ఇష్టం, అలాగే దయ్యం అంటే కూడా చాలా భయం ఉండోయ్. ఎందుకంటే నాకు నార్మల్గా ఫస్ట్ డెలివరీ అప్పుడు మా పెద్ద బాబు పుట్టినప్పుడు అసలుకి ఏమంటారు దాన్ని ఏమంటారు హాస్పిటల్ నుంచి అసలు డిశ్చార్జ్ కూడా కాలేదండి. ఇంకా హాస్పిటల్లోనే మా పెద్ద బాబు పుట్టినప్పుడు 11 డేస్కి ఎక్కువ ఉన్నాము హాస్పిటల్లోనే. అయితే ఆ టైంలో మాత్రము అసలుకి 11 డేస్ హాస్పిటల్లో ఉన్నాము. 11 నుంచి 11th రోజు బాగాలేదని చెప్పేసి 13th రోజేమో ఇంటికి తీసుకొచ్చారండి. అసలు 13th రోజు మేము ఇంకా ఇంటికి కూడా రాలేదు ఫ్రెండ్స్. ఇంట్లో ఏమంటే హాస్పిటల్ నుంచి మామూలుగా వెహికల్లో వస్తున్నాము. వెహికల్లో వచ్చేటప్పటికి అప్పటికే అసలుకి మా బాబు అసలు చిన్న 11 డేస్ బాబు అప్పటికి. వాడు పుట్టింది మాత్రం ఏమంటారు ఇంకా అవన్నీ చెప్పకూడదు అంటారు కదా. వాడు పుట్టింది మాత్రం మంచి రోజు అని చెప్పేసి మా ఫాదర్ ఇంకా అయ్యగారిని అడిగితే ఈ బాబుకు ఇలా ఉంది అని చెప్పేసి చెప్పారండి. అయితే ఇంకా ఏమంటారు పురుడు కాకముందుకే ఫ్రెండ్స్ అసలుకి పురుడు కూడా కాలేదు అసలుకి. మా ఇంట్లో నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అయితే కంపల్సరీ చూపిస్తాను నేను ఎక్కడ చూసాను ఏంది అనేది మాత్రము. ఇంకా పండగకైతే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దాం అనుకుంటున్నాము. నేనైతే అప్పుడు కంపల్సరీ చూపిస్తాను. అసలు మీరు చెప్తే కానీ నమ్మరు కానీ ఖచ్చితంగా ఉంటాయండి దయ్యాలు మాత్రము. నేనైతే రియల్గా నా కళ్ళతో చూసాను. అలాగే దేవుడు కూడా ఖచ్చితంగా ఉంటాడండి. ఇది కూడా నమ్మాలి, ఎందుకంటే నేను దాన్ని కూడా చూశాను ఫ్రెండ్స్. అక్క నువ్వు ఇలా చెప్తున్నావు అని మాత్రం అనకండి. నా ఏమంటారు సొంత ఎక్స్పీరియన్స్తో మాత్రం చెప్తున్నాను. అసలుకి నేను నమ్మలేదు అసలుకి. మా వాడు అసలు 11 months బేబీ. అసలు నాకు మాటలు కూడా రాలేదండి అసలుకి. ఎట్లా అంటే అసలుకి అంత స్టన్ అయిపోయినా నేను. నిజంగా ఉంటాయండి దేవుడు దయ్యాలు అనేది మాత్రము. చూస్తున్నారుగా ఎగ్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. నేను చెప్పేలోపు మాత్రము ఎగ్స్ అయితే మామూలుగా బాయిల్ చేసుకొని కొంచెం ఆయిల్లో అయితే ఫ్రై చేశానండి. అలా అయితే కొంచెం టేస్ట్ ఉంటుందని చెప్పేసి ఫైనల్గా ఎగ్ కర్రీ అయితే అయిపోయింది. లాస్ట్కి అన్నం కూడా వైట్ రైస్ అయితే ఉండానండి. మార్నింగ్ అయితే వైట్ రైస్ కూడా అయిపోయింది. కర్రీ కూడా ఆల్మోస్ట్ అయిపోవచ్చిందండి. అలా మా పెద్ద బాబు పుట్టినప్పుడు ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అండి నాకైతే. అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను అసలు బాయిల్డ్ ఎగ్గే తినలేదండి. అందుకని చెప్పేసి ఈ బాయిల్డ్ ఎగ్ చూస్తే నాకు అదే గుర్తుకొస్తుంది. అసలుకి ఇది ఎవరికైనా నచ్చిందా, దీనికి ఎవరైనా కనెక్ట్ అవుతారో కూడా చెప్పండి ఫ్రెండ్స్. మీరు నమ్ముతారా అసలుకి దయ్యము దేవుడు అనేది? అది కూడా కామెంట్ అయితే చేయండి. మీ లైఫ్లో ఇట్లాంటి ఎక్స్పీరియన్స్లు ఏమన్నా చేశారా, లేకుంటే అక్క మామూలుగా చెప్తుంది అనుకుంటారా? అదైతే మీ ఇష్టం. నేనైతే అసలు ఎక్స్పీరియన్స్ అంటే ఎక్స్పీరియన్స్ బాబు. అసలుకి నేనైతే నమ్మలేను అసలుకి. అట్లాంటి ఎక్స్పీరియన్స్ అండి. ఈ వీడియో కనుక నచ్చితే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్.